आदाब नाज़रीन, मैं मोहम्मद अजहरुद्दीन आप सबका इस्तकबाल करता हूँ HN न्यूज़ में। आइए नजर डालते हैं तफसीलात की जानिब। నిన్న రాత్రి అరౌండ్ 9:30 PM ఆ ప్రాంతంలోనే మనకి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తికి వచ్చి మర్డర్ చేశారని ఎట్లా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీగా మన టీమ్స్ అక్కడికి చేరి ఇన్వెస్టిగేషన్ మొదలు చేసినాము. ఆ విషయంలోనే ఒకటి కేసు కూడా మన దగ్గర రిజిస్టర్ అయింది సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లోని. అది 302 IPC అట్లాగే SC/ST యాక్ట్ సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ V దాంట్లో. సో ఆ కేసులో ఇప్పుడు ఈరోజు మనం ఇద్దరు అక్యూజ్ ఎవరైతే ఉన్నారో, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి రిమాండ్కి పంపుతున్నాము. వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఉన్నాయి. సయ్యద్ మొబిన్ అహ్మద్, ఈయన అక్యూజ్డ్ A1 ఉన్నాడు. ఈయన 30 సంవత్సరాల వయసు ఉంది అండ్ బేసికలీగా నేటివ్ ఆఫ్ బాలానగర్ ఏరియా. అట్లాగే అక్యూజ్ A2 ఎవరైనా ఉన్నాడు, ఈయన పేరు వచ్చేసి మొహమ్మద్ మసూద్ అహ్మద్. ఈయనది 29 years ఏజ్ ఉంది. ఈయన నేటివ్ ఆఫ్ మన శ్రీలింగంపల్లి ఏరియా. డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చేసి బిల్లిపురం నాగరాజు. ఆయన 25 years ఉన్నాడు. ఆయన ఇక్కడ మలక్పేట్ ఏరియాలోని మారుతి షోరూంలో పనిచేస్తున్నాడు అండ్ బేసికలీ నేటివ్ ఆఫ్ వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం. సో ఇష్యూ ఏంటంటే ఈయన డిసీజ్ ఎవరైతే ఉన్నారో నాగరాజు, ఈయనకి అక్యూజ్డ్ A1 మొబిన్ అహ్మద్ కి సిస్టర్ తోటి లవ్ అఫేర్ ఉంది. వాళ్ళు చైల్డ్హుడ్ నుంచి వాళ్ళు ఫస్ట్ స్కూల్లో క్లాస్మేట్స్ ఉన్నారు. తర్వాత కూడా వాళ్ళు చదువులో దే స్టడీడ్ టుగెదర్. సో అట్లా దేర్ లవ్ అఫేర్ కంటిన్యూడ్. బట్ it seems that the girls family members they were against it. So during this total happening what happened was that జనవరి నెలలో ఇదే సంవత్సరం జనవరి నెలలో 30 తారీఖు నాడు ఈమె గర్ల్ అక్కడ ఇంటి నుంచి బయట వచ్చేసింది అండ్ ఈయనతో పాటు వెళ్ళి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. సో ఇన్ ద మీన్ టైమ్ గర్ల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ బాలనగర్ పోలీస్ స్టేషన్లోని గర్ల్ మిస్సింగ్ అని అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. సో దాని తర్వాత అక్కడ పోలీస్ వాళ్ళ ఇద్దరిని ట్రేస్ చేస్తే తెలిసింది ఇద్దరు కూడా మేజర్ ఉన్నారు. సో దే హ్యావ్ ఫుల్ రైట్స్ టు మ్యారీ అకార్డింగ్ టు దేర్ విల్. సో అట్లా వాళ్ళ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సంధాయించడం జరిగింది దట్ దేర్ షుడ్ బి నో ఇష్యూస్ క్రియేటెడ్ ఫ్రమ్ దేర్ సైడ్. బట్ ఇది ఇంత జరిగినా కూడా వాళ్ళకి సంధాయించినా కూడా ఈమె గర్ల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నాడు ఈయన మనసులో అది పెట్టుకున్నాడు దట్ ఇట్లా మా సిస్టర్ ఎట్లా పోయింది మ్యారేజ్ చేసుకున్నది. సో ఈయన అప్పటి నుంచి అది ప్లానింగ్ చేసుకున్నాడు దట్ వాట్ ఎవర్ హ్యాపన్స్ ది డిసీజ్ని ఏదైనా సరే ఇది చంపేస్తామని. సో అదే ప్లానింగ్లో ఈయన A2ని కూడా ఇది ఈయన ప్లాన్లోనే ఈయన ఇన్వాల్వ్ చేశారు. సో వీళ్ళు ఈయనని డిసీజ్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి ఈయనది ఫస్ట్ లొకేషన్స్ కనుక్కున్నారు, ఇక్కడ మలక్పేట ఏరియాలో పని చేస్తున్నారని. దెన్ ఈయనకి ఫాలో చేసుకొని వాళ్ళకి తెలిసింది ఇక్కడ మారుతి షోరూంలో పని చేస్తున్నాడని. సో ఇక్కడ కూడా వాళ్ళు కొన్ని రోజులు ఆపర్చునిటీ కోసం చూశారు, అక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ దొరకలేదు. బట్ ఎనీహో నిన్న రాత్రి వాళ్ళు ఇది డిసీజ్డ్ ఆయన భార్యతోటి ఎప్పుడైనా బైక్ మీద రాత్రి వెళ్తుండగా ఆయన మధ్యలో ఆపి అక్కడ కొన్ని రాడ్స్ తోటి అట్లాగే ఒక కత్తితోటి ఆయన అక్కడ చంపడం జరిగింది. సో అట్లా జరిగిన తర్వాత మన టీంకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ వాళ్ళ ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు విదిన్ 24 hours ఈ కేసులో మనం అరెస్ట్ చేసినాము. అట్లాగే ఇది కేసులో మన ACP ఎల్బీనగర్ శ్రీధర్ రెడ్డి గారు ఇది IO ఉన్నారు. సో ఇది కేసులో దర్యాప్తు కూడా చాలా త్వరగానే కంప్లీట్ చేసిస్తాము. అట్లాగే ఈ కేసులు మనం ఫాస్ట్ ట్రాక్ కోర్టులోని ట్రయల్ కోసం కూడా అప్లై చేస్తాము. సో ఇది ట్రయల్ కూడా తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు విల్ ఇన్ష్యూర్ ఇట్. అట్లాగే ఇది డిసీజ్ SC కులానికి సంబంధించిన కాబట్టి మన చట్టాల ప్రకారంగా అట్లానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వాట్ ఎవర్ బెనిఫిట్స్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎలిజిబుల్ విల్ గెట్ ఆల్ దోస్ బెనిఫిట్స్ ఆల్సో. జాబ్ కావచ్చు, అదర్వైజ్ మానిటరీ కంపెన్సేషన్ కావచ్చు అండ్ అదర్వైజ్ ల్యాండ్ కానీ హౌస్ కానీ ఆల్ దోస్ బెనిఫిట్స్ విల్ బి ఇన్ష్యూర్డ్. ఇది కేసులో చాలా తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని విదిన్ 24 hours అక్యూజ్ ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. అండ్ వీ విల్ ట్రై ఫర్ maximum పనిష్మెంట్ ఫర్ దెమ్ యాజ్ పర్ లా. అండ్ ఇది ఇంకా చాలా రకరకాలుగా ఈ విషయం సంబంధించి కొన్ని స్టోరీస్ నడుస్తున్నాయి.
నేను అందరికీ అపీల్ చేస్తున్నాను, దయచేసి అది మన శాంతి భద్రత వాతావరణం అట్లానే కంటిన్యూ చేయండి. ఇక్కడ చాలా అమంచాయన్ ఉంది, చాలా పీస్ అండ్ హార్మనీ ఉంది సొసైటీలోని. వేరే వేరే ఏదేదో యాంగిల్స్ చెప్తున్నారు, బట్ ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ ఏ సింగిల్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. వేరే ఏదైనా ఇష్యూకి కూడా దీనికి సంబంధం లేదు. ఓన్లీ దట్ దే హ్యాడ్ ఏ లవ్ అఫేర్ సిన్స్ దేర్ చైల్డ్హుడ్ అండ్ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అండ్ ఇది బ్రదర్ అయినా తట్టుకోలేక ఆయన అప్పటి నుంచి బహుశా మేబీ సిన్స్ చైల్డ్హుడ్ ఈ డి నాట్ లైక్ దట్ పర్సన్. సో అదే తట్టుకోలేక ఆయన వాళ్ళని ప్లాన్ చేసుకొని అట్లా మర్డర్ చేయడం జరిగింది. సో ఇది దీంట్లో ఇంతవరకే ఉంది అది. సో స్టోరీ షుడ్ బి లిమిటెడ్ టు దిస్ వన్ ఓన్లీ అండ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ప్లీజ్ లెట్ us finish our job and whatever benefits and other things are for this the deceased family members are eligible will get all those things. Thank you very much. ఐదుగురు లేదు, ఇద్దరే ఉన్నారు, ఇన్ A1 అండ్ A2. అది మనకి ఇప్పటి వరకు వచ్చిన ఎవిడెన్స్ ప్రకారంగా, అదర్వైజ్ వీడియో ఫుటేజ్ ప్రకారంగా ఇక్కడ కూడా ఐదుగురు ఉన్నట్టు లేదు. బట్ ఇంకా కూడా దర్యాప్తు చేస్తున్నాము. అట్లా ఏదైనా క్లూ ఉంటే ఫర్దర్ విల్ డూ యాజ్ పర్ ఇంపాక్ట్స్. అదే వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకున్నాక అక్కడ వాళ్ళు బాలనగర్ పోలీస్ స్టేషన్లోని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. సో అక్కడ వాళ్ళు పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేశారు. సో అక్కడ తెలిసింది దట్ ఇద్దరు కూడా మేజర్స్ ఉన్నారు. సో దేర్ మ్యారేజ్ వాజ్ లీగల్ ఓన్లీ. బట్ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సంధాయించడం జరిగింది. బట్ ఈవెన్ దాన్ని ఏదైనా మనసులో పెట్టుకొని ఇట్లా రియాక్ట్ చేశారు. As of now, we do not have any information that they approached the police for any kind of intimidation or threats. As I told earlier, that only a girl missing complaint was filed by the family members of the girl. In that regard, they were called to the police station, and because both of them were majors, so they married and they were let off. And in fact, the family members were counseled not to do any kind of things. But even then, her brother, he took into his hands and he did this thing. So how many times was the family counseled, and both the sides involved, both from the boys' side as well as the girls' side, for counseling? We do not have all those facts as of now because they went to some other police station, not in our jurisdiction. We'll find out at it. Sir, about religious angle, apart from this dishonor killing, any other angle you have found, any religion angle you have found in this investigation? What was the नहीं, अभी तक कोई रिलीजियस एंगल वैसा नहीं है. जैसे मैंने पहले ही बोला, ये सिंगल आइसोलेटेड इंसिडेंट है जिसमें जो लड़की का जो भाई है उसको अच्छा नहीं लगा कि मेरी बहन ने मेरी मर्जी के खिलाफ जाके वहाँ पे शादी कर ली. तो जैसे उनका अफेयर बचपन से ही चल रहा था, बट उसको पसंद नहीं आया, तो उसने पहले से अपने माइंड में ओपिनियन बना ली कि मैं इनको खत्म करूंगा. because she married Hindu, that was the reason he didn't like, and then he assaulted, killed him on the spot. What was the exact motive? That we cannot say what was going on in his mind, but as I told that they had an affair since childhood and he never liked that boy. What do you think, sir? What is the preliminary investigation? So we will take him into police custody also, and after that further facts will be revealed. But as of now, as you are telling that Hindu ani, that kind of angle has not come up. థ్రెట్ గురించి చెప్పినట్టు మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. ఓన్లీ మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేస్తే అప్పుడు వాళ్ళకి పిలవడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సంధాయించడం జరిగింది దట్ ఎట్లాంటి కూడా వాళ్ళకి పరేషానీ చేయొద్దు, బికాజ్ ఆల్రెడీ మేజర్స్ ఉన్నారు, ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. విల్ ఫైండ్ అవుట్, బికాజ్ ఇక్కడ మన దగ్గరే కాదు, అది వేరే చోట జరిగింది. విల్ ఫైండ్ అవుట్ ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు కౌన్సిలింగ్. सर एक बार हिंदी में बोल दीजिए ना, कल का पूरा इंसिडेंट बोल दीजिए. So, any mastermind behind this, like any parents also, because Only A1 is the mastermind. As I told, he only planned this. He only is the the mastermind. family is saying that they have clearly mentioned that when the application was filed with the Mominpet police, police have said that they will protect him. But there was no protection given, and what exactly happened? What would you like to state? I did not tell that police promised protection and they were not given the protection. I never used that word. I only told that because they were majors, so they were let off, and their family was counseled because they have already married, so nothing of that sort, nothing should be resorted to. We do not have any information whether there was any intimidation or threat or whether they were promised protection and all. Sir, as earlier asked, any religion angle into this, because the family is alleging this. I already told you, nothing of that sort has come up. అదే కొన్ని రోజుల నుంచి ఆయన చూస్తున్నాడు చంపడానికి. సో ఆయన ఇక్కడ వచ్చారు, మలక్పేట ఏరియాలో కూడా వచ్చాడు.
సో ఆయనకి కానీ ఆపర్చునిటీ దొరకలేదు, సో నిన్న అది చేశాడు. సార్ అదే కంప్లీట్ జైలు అడవి కాదు కదా సార్, కంప్లీట్గా మెయిన్ రోడ్డు 24 hours పోలీస్ వెహికల్ తిరుగుతాయి కదా, మరి ఆ టైంలో తిరగలేదా అసలు? పోలీస్ వెహికల్ పెట్రోలింగ్ ఆ రూట్లో వెళ్ళలేదా? పోలీస్ వెహికల్స్ కూడా ఉన్నాయి అక్కడ, పబ్లిక్ కూడా ఉన్నది, వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి మన దగ్గర. సో పబ్లిక్ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళకి ఆపడానికి ప్రయత్నం చేశారు, కానీ బట్ అది జరిగింది. అది ప్రస్తుతానికి అడగలేదు, బట్ విల్ డెఫినెట్లీ ఇన్ష్యూర్ హర్ ఫుల్ ప్రొటెక్షన్. सर हिंदी में बोलिए सर पूरा अच्छी बात, शुक्रिया. कल हमारे पास सरूर नगर पुलिस स्टेशन में रात के करीबन 9-9:30 बजे के टाइम के बीच में एक मर्डर रिपोर्ट हुआ है. इसमें जो मरने वाला व्यक्ति है उसका नाम है बिल्लीपुरम नागराजू. ये 25 साल का है और ये मलकपेट एरिया में मारुति शोरूम में काम करता है. बेसिकली विकाराबाद जिला में मरपल्ली मंडल का रहने वाला है. और इस केस में जो लोग इन्वॉल्व थे जिन्होंने इस पूरे वाक़े को अंजाम दिया है, उनके नाम है सईद मोबिन अहमद, जो कि 30 साल का है. ये फ्रूट वेंडर है बेसिकली और आईडिया बोलारम एरिया का रहने वाला है, बालानगर एरिया का रहने वाला है. और जो दूसरा आदमी है उसका नाम मोहम्मद मसूद अहमद है. ये 29 साल का है, कार मैकेनिक है और ये शेरलिंगमपल्ली एरिया का रहने वाला है. तो इन दोनों लोगों को आज हमने अरेस्ट कर लिया है. ये बेसिकली इसमें इशू क्या था, ये जो मरने वाला जो नागराजू है इसकी शादी जो मेन एक्यूज्ड मोबिन अहमद है उसकी बहन से हुई थी. ये दोनों एक्चुअली बचपन में स्कूल में और फिर बाद में कॉलेज में भी साथ में पढ़े थे, तब से इन दोनों का लव अफेयर था. तो वैसे चलते हुए ये लड़की लास्ट जनवरी में अपने घर से बाहर गई और फिर वहाँ पे इन दोनों लोगों ने बाहर जाके शादी कर ली. इन द मेन टाइम जो लड़की के फैमिली मेम्बर्स हैं उन्होंने पुलिस स्टेशन में कंप्लेंट की कि हमारी बच्ची घर से गायब है. तो पुलिस स्टेशन ने जब बुला के पूरे मामले की तहकीकात की तो मालूम हुआ कि दोनों ही मेजर हैं, लड़का और लड़की, इसलिए उन दोनों ने शादी कर ली. तो उसमें कोई लीगल इश्यूज भी नहीं है. और वैसे ही इन दोनों के फैमिली मेम्बर्स को भी समझाया कि आप लोग अभी किसी तरह का कुछ इशू ना करें क्योंकि ऑलरेडी दोनों ने शादी कर ली है. पर ये जो लड़की का भाई है इसको ये पसंद नहीं आया, इसने अपने दिल में रखा हुआ था कि मेरी बहन ने ऐसा शादी कर ली है. तो उसके मद्देनज़र इसने उसको लड़के को ख़त्म करने का प्लान बनाया था. तो इसी तरह चलते हुए इसने लास्ट कुछ दिनों के दौरान इसने इनकी पहले लोकेशन मालूम की. इसको मालूम हुआ कि मलकपेट एरिया में काम कर रहा है और साथ में इसने अपने साथ A2 को मिला के इसके साथ एरिया में घूमता रहा. इसको एक दो बार इसने मारने का कोशिश किया लेकिन इसको मौका नहीं मिला वहाँ पे. तो कल इसने जब ये जो लड़का है नागराजू अपनी वाइफ के साथ मोटरसाइकिल पे जा रहा था तो इसने वहाँ पे उसको रोककर उसके ऊपर अटैक किया इन दोनों ने और कुछ रॉड से और एक चाकू से अटैक किया और उसकी वहाँ पे डेथ हो गई. अब इन दोनों को हम लोगों ने अरेस्ट कर लिया है. ये केस में बेसिकली हमारा 302 IPC की धारा लगाई गई है और SC/ST एक्ट की धारा भी लगाई गई है. इस केस में अभी इन्वेस्टिगेशन हम बहुत ही जल्दी कंप्लीट कर लेंगे और जो केस को हम फास्ट ट्रैक कोर्ट के ट्रायल के लिए भी हम लोग अप्लाई कर रहे हैं वो भी हम डेफिनेटली इंश्योर करेंगे ताकि इस केस का जो ट्रायल है जल्दी से जल्दी ख़त्म होकर जो एक्यूज़ है इनको सख्त से सख्त सज़ा दिलवाई जा सके. वैसे ही हमारे जो कानून के हिसाब से और गवर्नमेंट के रूल्स के हिसाब से जो मरने वाला लड़का है उसकी फैमिली मेम्बर्स को जो कुछ भी बेनिफिट्स हैं यानी कि कुछ जॉब के बारे में या कुछ लैंड के बारे में या घर के बारे में और कुछ मॉनेटरी बेनिफिट जो भी बेनिफिट्स है वो सब भी हम डेफिनेटली इनके फैमिली मेम्बर्स को जल्द से जल्द दिलवाएंगे. क्या ये ऑनर किलिंग का मामला मानते हैं सर आप? देखिए ये बच्चा बच्ची का अफेयर बहुत टाइम से चल रहा था जब से ये लोग स्कूल में थे. तो वैसे ही अफेयर चलते हुए इन लोगों ने ऐसे शादी की जनवरी मंथ में जैसे मैंने बताया. तो भाई को ये पसंद नहीं था तो भाई ने जो उसकी मर्जी के खिलाफ जाके शादी करी तो वैसे इन लोगों को मैं ख़त्म कर दूंगा वैसे करके उसने प्लान बनाया था. क्या ये कम्युनिटी या फिर रिलीजन का एंगल भी है क्योंकि हिंदू लोग अभी उसके दिमाग के अंदर क्या चल रहा है वो हम अभी नहीं बता सकते. हम उसको पुलिस कस्टडी में लेंगे और फिर पूरी डिटेल्ड इन्वेस्टिगेशन उसके ऊपर हम करेंगे. लड़की से आपने बात की होगी ना सर कल रात से आपके ऑफिसर्स ने? तो देखिए वो बहुत डिस्टर्ब्ड है, आप लोगों को भी मालूम है कल नाइट में ही इंसिडेंट हुआ है 9-9:30 बजे.
अभी बहुत ज़्यादा डिस्टर्ब्ड है। अभी हम धीरे धीरे बाकी के जो फैक्ट्स हैं इन्वेस्टिगेशन के दौरान पता वो लगेगा। लोग इससे पहले कहाँ पुलिस स्टेशन में पिटीशन दिए सर, मतलब हमें थ्रेट है या फिर काउंसलिंग भी हुआ बोल के आप बोल रहे हैं? उन्होंने कोई पिटीशन नहीं दिया, वैसा हमको अभी तक इन्फॉर्मेशन नहीं है कि उन्होंने वैसा कोई थ्रेट का कोई पिटीशन दिया है। काउंसलिंग कहाँ मिला सर पेरेंट्स को? जहाँ पे पुलिस स्टेशन में उनका लड़की का मिस होने का मतलब गायब होने का जो कंप्लेंट दर्ज कराया गया था वहीं पे काउंसलिंग किया। सेकंड एक्यूज इसका जीजा होता है A1 का, बावा इतड़ू। Brother-in-law of this, the victim girl. A1, हाँ विक्टिम गर्ल ऑल्सो बिकॉज दे आर ब्रदर एंड सिस्टर। అట్లా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. బావ అవుతాడు ఆయన, బావ A1 की बाबा అవుతాడు, सिस्टर की కూడా। काउंसलिंग हुआ था वो मैरिज के बाद हुआ था या फिर कब हुआ था सर? जो बालाघाट में काउंसलिंग हुआ बोल के बता रहे हैं। मैरिज के बाद ही हुआ वो, क्योंकि इन लोगों ने घर से जाके शादी कर ली और इन द मेन टाइम पुलिस स्टेशन में कंप्लेंट आई थी। सर ये धीरे धीरे एक- criminal न- issue भी बन रहा है पूरे सिटी में, जिस प्रकार का वातावरण है। नहीं, मैं बार बार आप लोगों से दरखास्त कर रहा हूँ, गुजारिश कर रहा हूँ, इसमें कम्युनल एंगल टाइप वैसा कुछ नहीं है। एक सिंगल आइसोलेटेड इंसिडेंट है, एक लड़का लड़की ने शादी की, उनके भाई को वो पसंद नहीं आई और उसने जाके उनका मर्डर कर दिया और काफी टाइम से सोच रहा था मर्डर करने का। तो प्लीज आप उसको प्रॉपरली मीडिया में पोर्ट्रे करिए। अभी तक उसमें कोई कम्युनल एंगल है वैसा है, हमको कुछ भी फैक्ट इन्वेस्टिगेशन के दौरान मालूम नहीं हुआ है। और फिर भी आप लोग जो भी बता रहे हैं उसके ऊपर भी हम लोग इन्वेस्टिगेट करेंगे, लेकिन अभी तक वैसा कुछ भी फैक्ट नहीं है। मैं पब्लिक से भी ये अपील करता हूँ, एक सिंगल आइसोलेटेड इंसिडेंट है, प्लीज आप लोग भी वैसा कोऑपरेट करिए, इस इंसिडेंट को ऐसा बढ़ने मत दीजिए किसी भी हालत। सर सीसीटीवी में 3 से 5 लोग ऐसे दिख रहे हैं और लोकल आई विटनेसेस के मुताबिक उसमें बहुत सारी पब्लिक है, पब्लिक उनको बचाने की कोशिश कर रही है, लेकिन हमको किसी और का रोल होने का वैसा कोई इन्फॉर्मेशन नहीं है। सिर्फ 2 ही लोगों का रोल होने का हमको अभी तक एविडेंस में आया है। నెక్స్ట్ కేసు भी है, నెక్స్ట్ కేసు కూడా చెప్తాం, ఇంకో మర్డర్ కేసు కూడా ఉంది, అది చేస్తాము ఇంకా ఇంకా ఇది ఈ రోజు ఇది పిఎంఈ అయిపోయింది, ఇన్క్వెస్ట్ అయింది, అన్ని ఫార్మాలిటీస్ ఉండే, ఇంకా చేస్తాం। ఓకే, ఇంకో కేసు ఉంది మన దగ్గర, అబ్దుల్లాపూర్ మేట్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయింది, ఇది ఒక డబుల్ మర్డర్ కేసు।